వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో మేడం. సార్, డయాబెటిక్ న్యూరోపతితో చాలా మంది సఫర్ అవుతున్నారు. అరికాలల్లో మంటలు, మరీ ముఖ్యంగా నిద్ర పట్టట్లేదు. దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది. ఆ తర్వాత డే మొత్తం డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఇలా నరక యాతన అయితే డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్స్ అనుభవిస్తూ ఉంటారు. బట్ మీ దగ్గర పేషెంట్స్ కైతే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మంచి సొల్యూషన్స్ ఉంటున్నాయి. అసలు ఈ డయాబెటిక్ న్యూరోపతికి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సింది అని ఎక్కడ చూసినా వింటూ ఉన్నాం. బట్ మీ దగ్గర కొంతకాలం వాడిన తర్వాత చాలా రిలాక్స్ అవుతున్నారు. కొన్ని రోజుల తర్వాత మెడిసిన్ వాడడం మానేస్తున్నారు అంటున్నారు. ఏంటి సార్? ఏం మ్యాజిక్ చేస్తున్నారు? వారికి ట్రీట్మెంట్ ఏమిస్తున్నారు? మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి హోమియోపతి? అమెరికాకెళ్ళి మీ చుట్టాలొస్తున్నారు ఎవరో. హ్మ్. ఇప్పుడు వీళ్ళొచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తారు గదా! అవును సార్. చాక్లేట్స్, మెడిసిన్స్, ఏం డిఫరెంట్ జెప్పిర్రు మీరు? ఫస్ట్ ఏం చాక్ జెప్పిర్రు? చాక్లెట్‌లు చాక్లేట్స్. జెప్పిర్రు. యెస్ సార్. మీకిష్టం గదా చాక్లెట్. హ్మ్. అట్లనే చాలా మందికి ఇష్టం ఉంటది. హ్మ్. ఏందయిందంటే ఒకసారి ఒక పేషెంట్ వచ్చింది. వాళ్ళతోటి వాళ్ళ కోడలొచ్చింది. హ్మ్. పేషెంట్ కోడలు. అత్త కోడలు. అత్తయ్య, కోడలు కోడలు. డేంజర్ కాంబినేషన్. హుహు. ఇద్దరొచ్చిండ్రు. ఓకే. అవునా గాదా? హ్మ్. అయితే ఏందంటే ఇప్పుడు అత్తయ్యకి న్యూరోపతి ఉంది. హ్మ్. డయాబెటిక్ న్యూరోపతి. ఏమంటున్నారు? మొత్తం కాళ్ళు లాగుతున్నాయి. హ్మ్. మొత్తం కాళ్ళు లాగుతున్నాయి. మొత్తం చేతులు లాగుతున్నాయి. హ్మ్. నడుము నొప్పి ఉంది. చక్కరొస్తుంది. ఇట్లా నిల్చుంటే ఇట్లా ముంగటికెనక శరీరం అయితే లేదు. హ్మ్. కానీ ఇట్లా అనిపిస్తుంది. అనిపిస్తుంది. స్పర్శ ఉంటలేదు. హ్మ్. నిల్చొని ఒక కప్పు చాయ్ చేసుకోవాలి అంటే గూడా ఆలోచిస్తారు. హ్మ్. ఆ! అవును ఇది సార్. ఏందంటే ఫుడ్ మీద కంట్రోల్ ఉందా అంటే ఫుల్ కంట్రోల్ సార్ అనేసి అయితే మొత్తం కేస్ తీసుకున్నా. ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా అంటే హుహు. ఉన్నాయి. ఏమున్నాయి? ఇద్దరు తమ్ముళ్ళుండే మేడం. హుహు. ఇద్దరు హార్ట్ అటాక్ తోటి చనిపోయారు. 6, 6 నెలల గ్యాప్‌లో. హుహు. ఇద్దరు తమ్ముళ్ళుంటే మళ్ళీ దాంతో పాటు ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. హ్మ్. ఆళ్ళు ఇంకా చిన్నగున్నారు. ఆళ్ళు యూఎస్‌లో సెటిల్డ్. హ్మ్. ఆళ్ళు యూఎస్‌లో సెటిల్డ్. ఆళ్ళతోటి ఫోన్ మాట్లాడడం. వాళ్ళకి టైమ్ జోన్ వేరే, ఆంటీది టైమ్ జోన్ వేరే. హ్మ్. జర నిద్ర సక్కగా ఉండకపోవడం. మళ్ళా ఈ ఫోన్‌లో గేమ్స్ ఆడతారు గదా! ఏ ఏజోళ్ళు ఆడతారు? డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు సార్. చిన్న ఎక్కువ. పిల్లలు. చిన్న పిల్లలే వస్తది గదా! మన మైండ్‌లో. చిన్న పిల్లలే. ఆంటీకి ఏమో ఏదో గేమ్ ఆడతారంట ఫోన్‌ల. క్యాండీ క్రష్ ఏవేవో ఏదో గేమ్స్ ఉంటాయి కదా! అలా. అవును సార్. అది 2:30 గంటలు ఆడతారంట రోజు. 2 ½ అవర్స్. సరే ఇంపాక్ట్ ఉంటది. సరే. కానీ ఏంది ఇప్పుడు నేనొస్తా విషయానికి. హ్మ్. వీళ్ళ అమెరికా చెల్లెలు దాంట్లో కాంపిటీషన్. నువ్వు ఏ లెవెల్ వరకొచ్చినావు, నేను ఏ లెవెల్ వరకొచ్చినా. ఓహ్ మై గాడ్! అయితే అట్లా. అయితే వీళ్ళ చెల్లె ఇప్పుడు అమెరికాకెళ్ళి ఏదో వస్తుంటారు కదా! అవును పోతుంటారు గదా! సార్. వస్తూ ఉంటారు. వీళ్ళ ఇంట్ల వీళ్ళ ఆంటీ వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలుంటారు ఇద్దరు. హ్మ్. ఆళ్ళ కోసం చాక్లెట్‌లు తీసుకొని రావడం. హుహు. ఒక 1 కేజీనో, 1 ½ కేజీ అవును సార్. తెస్తూ ఉంటారు తెచ్చి క్వాంటిటీ. తింటారు. హ్మ్. ఇప్పుడు మొత్తం విన్నాంక స్ట్రెస్ ఏముందంటే అదే తమ్ముళ్ళు చనిపోయారు. అది బాగా హ్మ్. ఎఫెక్ట్ జేసి కోడలేమన్నది ఇప్పుడే, "అత్తయ్య మీరు జర బయట కూర్చోండి నేను మాట్లాడి వస్తా డాక్టర్ తోటి నా గురించి." హుహు. ఆ! బయట కూర్చోండి. ఏమన్నారు సార్? ఏమన్నారంటే, ఈళ్ళ పిల్లల కోసం గదా చాక్లెట్‌లు తెచ్చింది. హ్మ్. ఆంటీ ఏమన్నారు, "అరే నాకు చాయ్ తాగడానికి గూడా ఇది చేసుకోవడానికి గూడా ఉంటలేదు ఓపిక." ఓపిక. అవును. మొత్తం ఇంత పెద్ద డబ్బా చాక్లెట్‌లది 15 రోజుల్లో సాఫ్. అయ్యో! 15 డేస్‌లో ఖతం. మళ్ళీ పిల్లల కోసం వాళ్ళేమైనా చాక్లెట్ వాళ్ళిచ్చిన మొత్తం గాయబ్. అయ్యో! డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్. ఆ! అయితే ఇట్లా అది రెసిస్ట్ చేసుకోలేక తినేస్తారు. ఆ! మళ్ళా దాని తర్వాత ఏమైతది మీరు చెప్పండి? ఇంకా షుగర్ పెరుగుతది. పెరుగుతది. మంటలు పెరుగుతాయి. స్ట్రెస్ పెరుగుతుంది. నిద్ర పట్టదు. మళ్ళా షుగర్ ఫ్రీ చాక్లెట్‌లు ఏమైనా తక్కువ షుగర్ డార్క్ చాక్లెట్ అవి ఇవి తీసుకొచ్చినా యూఎస్‌వి బావుంటాయనే కాన్ఫిడెంట్ కూడా అవి ఉంటుంది. గూడా హ్మ్. సాఫ్. అసలు మిగలవు. మళ్ళా దాని తర్వాత ఈ పనోళ్ళుంటారు గదా! హ్మ్. చిన్న చిన్న పనులు జేసేటోళ్ళు, కింద వాచ్‌మ్యాన్ అవును. ఫ్లాట్‌లలో హ్మ్. వానికి పైసలిచ్చుడు, ఐస్ క్రీమ్‌లు తెప్పించుడు. ఈళ్ళు లేనప్పుడు. బాగా ఫుడీ పేషెంట్ అరే! అన్నారు. ఫుడ్డీ గాదు. ఇప్పుడు అచ్చా! కొందరు ఎట్లా చెప్తారు, ఒక పేషెంట్‌కి అడిగిన బయట ఫుడ్ తింటారా? అయితే ఏందంటే 54 55 ఏజ్ ఉండే హ్మ్. ఏం పని జేస్తారంటే బ్యాంక్‌లో ఉద్యోగం ఉంది. హ్మ్.
ఏమైనా బయటవి తింటారు అస్సలు లేనే లేదు అంటారు. వాళ్ళ ఆయన ఏమంటారు, అరే సార్ డైలీ సమోసాలు, కర్రీ పఫ్లు అందరు స్టాఫ్ స్నాక్స్. తెప్పించుకో అవి స్నాక్స్ కదా అంట. అరే హ్మ్. స్నాక్ అంటే నోట్లకే పోతుంది కదా, ముక్కులో అవును. అయితే పోదు కదా. అవును. ఏదైనా పొట్టలోకెళ్ళాల్సిందే, పొట్టలో నోటి నుంచి ఎళ్ళాల్సిందే. ఇట్లా అయితే హ్మ్. ఇటువంటివి మీరు ఏమైనా చేస్తున్నారంటే చూసుకోండి. యెస్ సార్. మళ్ళీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏందంటే ఈ పేషెంట్ కూడా అట్లా ఉండే. అరికాళ్ళు మరీ మంటలు, నిల్చుంటే ఎక్కడ పడిపోతానని భయం. కాళ్ళు గూడా సక్కగా అడుగులు పడతలేవు. హ్మ్. చక్కర్లొస్తున్నాయి. హ్మ్. మనం చెప్పినాం. ఇవి బంద్ జేయాలి. మీ వోళ్ళకొస్తే రానివ్వండి. కానీ కానీ వచ్చేటప్పుడు ప్యాకెట్‌లో పట్టుకొని రావద్దు. హ్మ్. యెస్ ప్యాకెట్‌లో సార్. పట్టుకొని రావద్దు. వచ్చిన మీకు ఇప్పుడు మీ చాయ్ మీరొండుకోవడానికి ఆలోచిస్తున్నారు. అవును సార్. ఒకరోజు ఎట్లొస్తది? మీ చాయ్ ఎవరో వండి మీకు తాగిపియాలి. అవునా అవును. గదా! హ్మ్. అయితే అందుకే ఇప్పుడు సుధరాయించుకోండి. ఏం జేయండి అని జెప్పినా తెలుసా మీకు? మొలకలు. స్ప్రౌట్స్, మొలకలు, శనగలు, దేనితోటి ఎక్కువ జేస్తారు? పెసర్లు. పెసర్లు. హ్మ్. అది గాకుండా ఈ చోలే ఉంటాయి. చోలే. హ్మ్. కాబులి చనా అంటారు చెనా. గదా! యెస్. యెస్. దాంతోటి గూడా మొలకలు తయారైతాయి. అవునా సార్? ఓకే. కాబూలి చనా. వారంలో 4 సార్లు పెసరట్టు. హ్మ్. 4 డేస్ పెసరట్టు. వారంలో 4 సార్లు పెసరట్టు. ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్‌లోనే తినాలని రూల్ లేదు. నైట్ డిన్నర్, లంచ్. ఎప్పుడన్నా తినండి. హ్మ్. లంచ్, డిన్నర్, మార్నింగ్ అట్లా అనేసి ఇప్పుడు 3 పూటలు మీల్స్ అయిపోయినాయి. నాకు అర్ధరాత్రి ఆకలైతుంది. నా పెసరట్టు యేసుకొని తింటా అంటే గాదు. టైంకే తినాలి. టైంకి తినాలి. మళ్ళీ లిమిట్ అది కూడా క్వాంటిటీ. మళ్ళా ఈ కాబులి చనల్ తోటి మనం మొలకలు తయారు చేస్తామా, అది గూడా మీరు గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పెసరట్టు ఎట్లా చేసుకుంటారు? హ్మ్. పెసరట్టు చేసుకున్నట్టు కాబులట్టు చేసుకోండి. యెస్. యెస్. ప్రోటీన్ ఉంటుంది. హ్మ్. అట్లా చేసుకోండి. కొంచెం రైస్ ఏసుకోండి. మీకు బై టేస్ట్ చాన్స్ టేస్ట్ దోస కన్సిస్టెన్సీ ఆ! రావడం కోసం. మళ్ళీ దీంట్లో మీరు కొంచెం మిరియాల పొడి ఎయండి. హ్మ్. ఓకే సార్. మంచిగా ఫర్మెంట్ అయినంక తీసుకోండి. బి1, బి6, హ్మ్. బి9 దీనితోటొస్తది. ఇది చేసుకునేటప్పుడు ఆవు నెయ్యి వాడండి. ఆవు నెయ్యి. ఓకే సార్. బి12 వస్తది. హ్మ్. ఇప్పుడేం చేస్తాయి ఇవి? మైలిన్‌షిత్‌కి గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తది. నర్వ్‌లో ఏం పాస్ అయితది? కరెంట్. అంటే సిగ్నల్. హ్మ్. అది చక్కగా పాస్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. జర నర్వ్స్‌ని గట్టిగా చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇవి రెగ్యులర్ బేసిస్‌లో తీసుకోండి. ఓకే సార్. మళ్ళా దాంతో పాటు హోమియోపతి మందులు వాడండి. హ్మ్. శాశ్వతంగా మీకు శరీరంలో ఏదైతే ఈ నరాలది ప్రాబ్లమ్ ఉంటది బలహీనత. అది హెల్ప్ చేస్తది దానికి. అట్లా. డెఫినైట్‌లీ సార్. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.